నంద్యాల ఆర్జీఎం కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి భానుప్రకాష్ ఆత్మహత్య. హాస్టల్లో ఉన్న తన రూమ్ లోనే ఉరేసుకుని ఆత్మహత్య. భానుప్రకాష్ స్వస్థలము కడప జిల్లా పులివెందుల దగ్గర తాటిరెడ్డిపల్లి గ్రామం. ఆర్జీఎం కాలేజ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ భానుప్రకాష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మాకు ఒక్కడా కొడుకు అక్కడ ఇంతమంది సార్లు ఇంతమంది మేడాలు ఇంతమంది ఉన్నారు. మాకు చెప్పాలి కదా నాయన ఎట్లా చచ్చిపోయినా నా కొడుకు లేక ఏదో తెలిసి నేను ఇన్స్పెక్టర్ కూడా వాను దీనికి మూత వేసేయాల్సిందే. ఇవి కాదు నడపకూడదు, ఈ కాలేజీ తిరగకూడదు. మీకు ఎప్పుడు చెప్పినారు ఆయన చనిపోయినాడు? మాకు ఎప్పుడు చెప్పినది 1 గంట కాదు చెప్పినారు. అది మాకు కూడా చెప్పలే. ఏ పిల్లలు చెప్పిండే ఈ రోజు మధ్యాహ్నం చెప్పినారు సార్ మాకు ఊర్లలో కానీ ఏడన కానీ ఉన్నట్లే ఈడే కాల్ చేసి బాడీ మొత్తం మాకు చూపించలే కదా. మేము మాత్రం ధర్నా చేస్తాం. మాకు ఈ కాలేజ్ ఇష్టం వచ్చిన గవర్నమెంట్ నా కొడుకు నేర్చుకోలే నాయన. ఇంకేంది నాయన నా కొడుకు నేర్చుకోలేదు. నేను మాత్రం నా కొడుకుని చంపినారు నాయన. నా కొడుకు మాత్రం ఉరి చేసుకోలేదు. నా కొడుకు మాత్రం ఉరేలా. కళాశాల గుర్తింపును వెంటనే కళాశాల గుర్తింపును వెంటనే విద్యార్థులకు రక్షణ కల్పించకపోవడం అంటే ఆర్జం కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించకపోవడం అంటే ఆర్జం కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించకపోవడం అంటే ఆర్జం కళాశాల గుర్తింపును వెంటనే విద్యార్థి కుటుంబానికి ఆర్జం కళాశాల వెంటనే విద్యార్థి కుటుంబానికి ఆర్జం కళాశాల వెంటనే. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి గమనిస్తూ ఉన్నాము. విద్యార్థుల జీవితాలు పోతా ఉన్నా కూడా ఆర్జీఎం కాలేజ్ యొక్క గుర్తింపును ఎందుకు రద్దు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాము. విద్యార్థుల యొక్క జీవితాలు పోయినా కూడా మాకేం పర్వాలేదు, మాకు కావాల్సింది డబ్బులు మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క కేర్ ఆఫ్ దగ్గర ఉన్నటువంటి పాండ్యన్ మండలంలో ఆర్జీఎం కాలేజ్ ఉండడం మేము చేసుకున్నటువంటి దరిద్రం అని చెప్పేసి మేము ఈరోజు అనుకుంటా ఉన్నాము. విద్యార్థుల యొక్క ప్రజల తల్లిదండ్రులు ఈ రోజుకి వచ్చి ఇంత గోడు వింటున్నా కూడా ఈ ఆర్జీఎం కాలేజ్ యొక్క యాజమాన్యం ఇంతవరకు వచ్చి దగ్గరకు వచ్చి మీ పిల్లవాడికి మేము రక్షణ చేస్తాము లేదా ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఎవరు కూడా దగ్గరుండి వాళ్ళకి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నదని మేము ఎంతో సంతోషపడి ఇంత దూరం వచ్చాము. కానీ ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదు, చేయలేదని చెప్పేసి తల్లిదండ్రులకు ఆవేదన గడుపుతా ఉంది. పోస్ట్ మార్టంకి దగ్గరలో ఉన్నది, మేము ఈరోజు బాగున్నాడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. పోస్ట్ మార్టం ఎప్పుడు వస్తుంది ఏం కదా అని చెప్పి తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఆవేదన చెందుతా ఉన్నాం. మీ హాస్పిటల్ ఇది దగ్గర ఉన్నది, కేవలం శాంతిరాం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. శాంతిరాంలో ప్రైవేట్ హాస్పిటల్ అది. మీరు చేసిన పోస్ట్ మార్టం గవర్నమెంట్ హాస్పిటల్లో. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, విద్యార్థులకి మీరు చదువు చెప్పడానికి వచ్చినారా, విద్యార్థుల యొక్క ప్రాణాలు తీయడానికి వచ్చినారని చెప్పేసి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆర్జీఎం కళాశాలని వెంటనే రద్దు చేసి గతంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రాణాలు పోయిన ప్రతి ఒక్క విద్యార్థి పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. ఆర్జీఎం కళాశాలలో సంవత్సరానికి ఒక విద్యార్థి చొప్పున కార్పొరేట్ స్థాయి కంటే ఈ ఆర్జీఎం కళాశాల చాలా విద్యార్థుల ఆత్మహత్యల్లో కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయింది. సంవత్సరానికి ఒక విద్యార్థి పిట్టల్లా రాలిపోతుంటే కూడా కాలేజీ యాజమాన్యం అంతుచిక్క పట్టణంగా ఉంది. కాబట్టి మాకు కేవలం ధనాధ్యాయమే ముఖ్యము. విద్యార్థులకు ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం లేదు. విద్యార్థి తల్లిదండ్రుల నుంచి మేము కాసులు వసూలుగా డబ్బులు వసూలు చేస్తామే తప్ప క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తా ఉంది. సంవత్సరానికి ఒక విద్యార్థి చనిపోతుంటే కూడా విద్యార్థి యాజమాన్యం అసలు హాస్టల్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకొని దీనస్థితిలో ఉన్నటువంటి ఆర్జీఎం కళాశాల ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తూతు మంత్రంగా విచారణ చేసి నిన్న నైట్ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులకు 1:30 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఇది ఎందుకు అని చెప్పేసి మేము ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈరోజు ఆర్జం కళాశాల శాంతిరామ్ హాస్పిటల్ పక్కనే ఉందని చెప్పేసి శాంతిరామ్ హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ చనిపోతే కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలకు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఆర్జం కళాశాల మీద స్టేట్ ఎంక్వైరీ జరిగితే అది తూతు మంత్రంగానే ఉంటుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ తక్షణమే విచారణ చేయించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా పునరుద్ధరణ జరిగితే దశల వారికి ఉద్యమాలు చేయడానికని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు రవీంద్రనాథ్, రాయలసీమ దళిత ఫెడరేషన్.